పంతంగి టోల్ ప్లాజా దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇటు నగరవాసులందరూ కూడా పల్లెబాట పట్టిన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ అదేవిధంగా ఇటు తెలంగాణ జిల్లాలకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారిన పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు టోల్ ప్లాజాలన్నీ కూడా వాహనాలతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం ఇటు హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై పంతంగి టోల్ గేట్ వద్ద ఉన్నాం. హైదరాబాద్ నుంచి వెళ్తున్న క్రమంలో అంటే జిల్లాలకు వెళ్తున్న క్రమంలో మొదటి టోల్ గేట్ ఇది. ఇక్కడ చూసినట్లయితే భారీ సంఖ్యలో వాహనాల తాకిడి అనేది అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మొత్తం ఈ టోల్ ప్లాజాకి సంబంధించి మొత్తం 16 టోల్ బూతులు ఉంటాయి. ఇందులో దాదాపు 13 టోల్ బూతులు విజయవాడ వైపు వెళ్లేందుకు అంటే వాహనాల రద్దీ పెరిగిన నేపథ్యంలో విజయవాడ వైపు వెళ్లేందుకు ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మనం విజువల్స్లో చూస్తే అక్కడక్కడ పలు సందర్భాల్లో వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ రద్దీ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 1,50,000 వాహనాలు ఈ టోల్ ప్లాజా ద్వారా సాగిపోయినట్టు అంటే పాస్ ఆన్ అయినట్లయితే అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఇప్పటికిటు అంటే టోల్ ప్లాజా సిబ్బంది కావచ్చు, అదేవిధంగా రాచకొండ కమిషనరేట్ పరిధికి వస్తుంది. ఇది రాచకొండ కమిషనరేట్కి సంబంధించిన ట్రాఫిక్ విభాగం పోలీసులు కావచ్చు అందరూ కూడా ఆ సమన్వయం చేసుకొని రద్దీకి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆయా సందర్భాలలో అంటే ఒక్కొక్కసారి ఫాస్టాగ్ రీడింగ్ అనేది స్కానింగ్ జరగడం అనేది కొంత ఆలస్యం అయినప్పుడు 1 నుంచి 2 సెకండ్ల పాటు ఆలస్యం అయినప్పుడు వెంటనే వెనుకొచ్చేటువంటి వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. అంటే 1 నుంచి 2 నిమిషాలు ఒక్కొక్క సందర్భాల్లో ఆయా సందర్భాల్లో 1 నుంచి 2 నిమిషాల మేరకు జామ్ అనేది అయితే వస్తుంది. కానీ పూర్తిస్థాయిలో అంటే మందకొడిగా వాహనాల ఫ్లో అనేది అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏదైతే పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, ఆ ముందర ఉన్నటువంటి కోర్లపాడు టోల్ ప్లాజా నల్గొండ జిల్లా పరిధిలోని కోర్లపాడు టోల్ ప్లాజా, ఈ 2 టోల్ ప్లాజాల వద్ద కూడా ఈ రద్దీ అనేది అయితే కనిపిస్తూ ఉంది. వాహనాల రద్దీ ఇక్కడి నుంచి దాటిన తర్వాత అంటే సూర్యాపేట వరకు కూడా సూర్యాపేట దాటిన తర్వాత ఈ వెహికల్స్ అంతా కూడా డిస్పాచ్ అంటే వివిధ మార్గాలలో డివిజన్ తీసుకుంటాయి కాబట్టి అక్కడి నుంచి కొంత హైవే మీద రద్దీ అనేది తగ్గిందని చెప్పవచ్చు. కానీ అక్కడి వరకు చూసుకుంటే మాత్రం ఓవరాల్గా మాత్రం రద్దీ అనేది మాత్రం చాలా ఎక్కువగా పెరిగిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకే దాదాపు 1,50,000 పైగా వాహనాలు ఇక్కడి నుంచి పాస్ అయ్యాయంటే అంటే ఎంత స్పీడ్ ఎంత ర్యాపిడ్గా ఈ వెహికల్స్ పెరిగాయనేది మనం అంచనా వేయచ్చు. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. అసలు ఒక క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా వెహికల్స్ కంటిన్యూస్గా ఒక ఫ్లో అనేది వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక్క క్షణం ఇక్కడ ఏదైతే స్కానింగ్ అనేది ఒక్క క్షణం లేట్ అయినా 1 నుంచి 2 క్షణాలు లేట్ అయినా కానీ వెంటనే వాహనాలు ఆగిపోతున్నాయి. అదేవిధంగా వెనకొచ్చేటువంటి వాహనాలన్నీ కూడా నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికి రద్దీని దృష్టిలో పెట్టుకొని అదనంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ట్రాఫిక్కి సంబంధించిన అధికారులు అదనపు సిబ్బందిని నియమించారు. అదేవిధంగా టోల్ ప్లాజాకి సంబంధించిన సిబ్బందిని కూడా అదనంగా నియమించి అక్కడికక్కడ ఈ హ్యాండ్ స్కానర్స్ కూడా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ కూడా అంటే వెయిటింగ్ అనేది ఉండకుండా పాస్ ఆన్ అయ్యేలా ఈజీగా పాస్ ఆన్ అయ్యేలా మొత్తం ఎప్పటికప్పుడు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కొంత మేర అక్కడక్కడ సందర్భం అంటే ఒక్కొక్కసారి ఇట్లా వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు రాత్రి వరకు కూడా ఈ రద్దీ ఉంటుందని చెప్పి అయితే అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈరోజు సాయంత్రం వరకే రద్దీ ఉంటుందని చెప్పి అధికారులు అనుకున్నారు. కానీ ప్రస్తుత ఫ్లో చూస్తే ఇంకా సాయంత్రం ఈ నైట్ వరకు కూడా ఉంటుంది అని చెప్పి అయితే అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పంతంగి టోల్ గేట్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.